రైతన్న, మీ చెరువు నీటిలో ఒక సైలెంట్ కిల్లర్ ఉంటుందని తెలుసా? అదే అమ్మోనియా. బయటికి కనిపించదు, వాసన రాదు, కానీ చేపలకు మాత్రం ఇది విషం లాంటిది. అసలు ఇంతకీ అమ్మోనియా పెరగటానికి ప్రధాన కారణాలేంటో తెలుసా? ఓవర్ ఫీడింగ్, చెరువు నీటిలో పాడైన ప్లాంక్టన్, బాటంలో పేరుకున్న బ్లాక్ స్లడ్జ్. ప్రత్యేకంగా చలికాలంలో ప్లాంక్టన్ గ్రోత్ స్లో అవ్వటంతో అమ్మోనియా ఒక్కసారిగా బుల్లెట్ వేగంగా పెరిగిపోతుంది. అప్పుడు చేపలు ఒక్కసారిగా నీటి మీదకి రావటం జరుగుతుంది. రంగు ఒక్కసారిగా మసకబారటం అవుతుంది. అయితే ఈ సమయంలో యాక్షన్ తీసుకోకపోతే నీటిలో డీసాల్వ్ ఆక్సిజన్ కూడా కుప్పకూలిపోయి రాత్రికి రాత్రే పెద్ద నష్టం వస్తుంది. కాబట్టి రైతన్న, అమ్మోనియా అన్నది తర్వాత చూద్దాం అనే విషయం కాదు. సిగ్నల్స్ కనిపించగానే వెంటనే వాటర్ ఎక్స్చేంజ్, ఆక్సిజన్ పెంచడం, ప్రోబయోటిక్స్, ఫీడ్ ను తగ్గించడం, ఇవన్నీ వెంటనే చేయాలి. అమ్మోనియాను నీళ్లు దాచిపెడతాయి, కానీ దాని డ్యామేజ్ మాత్రం చేపలే చెబుతాయి. సో ఎల్లప్పుడూ మీ చెరువును గమనిస్తూనే ఉండండి. ఇండియన్ సీ ఫుడ్ కన్సంప్షన్ రివల్యూషన్ మొదలైంది. మేము వేస్తున్న ఈ మొదట అడుగులో మీరు భాగం అవ్వండి.